తిరుపతిలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధికి స్థానిక సలహా మండలి ఏర్పాటు చేయాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ నేతృత్వంలో వివిధ రంగాల ప్రముఖులతో ఈ కమిటీని నియమించాలని కోరారు. కపిలతీర్థం, గోవిందరాజస్వామి, తిరుచానూరుతో పాటు చుట్టుపక్కల ఆలయాలను ఈ మండలి పరిధిలోకి తీసుకురావాలని సూచించారు. తిరుపతిని సంపూర్ణ టెంపుల్ సిటీగా మార్చేందుకు టీటీడీ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. ఢిల్లీ, భువనేశ్వర్, కురుక్షేత్ర, చెన్నై, బెంగళూరు, ముంబైల్లో తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి స్థానిక సలహా మండలులు అంటే ఎల్ఏసి అంటారు, లోకల్ అడ్వైజరీ కమిటీలు ఉన్నాయి. ఈ లోకల్ అడ్వైజరీ కమిటీలకి చైర్మన్లు, ఎల్ఏసి చైర్మన్లు ఉన్నారు, అదేవిధంగా సభ్యులు ఉన్నారు. కానీ తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్లాయిగుంట, తిరుచానూరు, ఒకలామాత, శ్రీనివాస మంగాపురము, అదేవిధంగా గోవిందరాజస్వామి గుడి, కోదండరామ ఆలయము మరియు కపిలతీర్థం వీటన్నిటికీ కలిపి ఒక లోకల్ అడ్వైజరీ కమిటీని వేయాలని మేము కోరుతున్నాము. దానికి ఒక రిటైర్డ్ ఐఏఎస్ కానీ, ఒక రిటైర్డ్ జడ్జి అయినా కానీ తిరుపతికి సంబంధించిన వాళ్ళు, ఎందుకంటే లోకల్గా అన్ని అవగాహన ఉన్న వ్యక్తిని చైర్మన్గా వేస్తే దాంట్లో మెంబర్లుగా అన్ని రంగాలకు కలిపి తిరుపతిలో ఉన్న డాక్టర్స్ అయితేమి, అడ్వకేట్స్ అయితేమి, మంచి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి రిటైర్డ్ ప్రొఫెసర్లు అయితేమి, అదేవిధంగా ఈ డైలీ మింగిల్ అయ్యే మంచి ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు, బిజినెస్ పీపుల్ కానీ, ఈవెన్ ట్యాక్సీ యూనియన్ల నుంచి కానీ ఒకరు, ఇట్లా అన్ని రంగాల్లో నుంచి ఒక సమిష్టిగా ఒక మంచి సలహా మండలిని వేస్తే తిరుపతి ప్రతిష్ట మరింతగా ఇనుముడించేటట్టు, భక్తులకు సేవ చేసే విధంగా కూడా చాలా ఉపయోగపడుతుందని మా అందరి ఉద్దేశం.